మళ్ళీ మొన్న రాత్రి కూడా అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అసలు ఎవరు మీరు, ఏడుకొచ్చిరు? ఈ తెలంగాణ అసలు ఎసుడి తెలంగాణ ఒకసారి యాద్ తెచ్చుకోరి. ఈ చంద్రబాబు ప్రభుత్వం మీద ఉందిగా, సో నేను ఎట్లా ధర్మి కొట్టినా ఆ రోజు తెలంగాణ ఉద్యమం టైంలో ఎట్లా ఉరికించినామో సేమ్ మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. ఎవడు నువ్వు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎవడో పాలోడు వచ్చి మన దగ్గరకు వచ్చి మన బిడ్డని తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ఈ సెకండ్ టైం మళ్ళీ ఆల్రెడీ ఫస్ట్ టైం తీసుకుపోయారు, 3rd డిగ్రీ చేసారు, మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెట్టారు. సో మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తే ఏం చేస్తారు? లోకల్ పోలీస్ అధికారులు ఏం చేస్తారు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ టాప్ అంటారు కదా తెలంగాణ మొత్తంలో. సేమ్ చేస్తారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే మీరు అందరు కలిసి తొత్తులుగా ఎత్తురు వాళ్ళని. మళ్ళీ కొంతమంది నాయకులు, టీడీపీ నాయకులు వాళ్ళందరూ ట్విట్టర్లో ట్వీట్లు కావచ్చు, మెసేజ్లు చెప్తారు మీ తెలంగాణలోకి మా ఆంధ్రప్రదేశ్తో పని ఏముంది అని చెప్పేసి. సో మీ తెలంగాణ, మీ ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర ఛానల్ ఉన్నాయి కదా, మీ 6 ఛానల్ వర్సెస్ మా 60 ఛానల్ చూసుకుందామా? అన్ని 60 ఛానల్ కలిసి పడాలా మీ మీద? ఆంధ్రప్రదేశ్ మీద కేవలం మా దాంట్లో ఒక్క ఇద్దరు మీ మీద పడితేనే మొత్తం నారా లోకేష్ బాబు నుంచి పాయింట్లు తడిచిపోతున్నాయి. అసలు 60 ఛానల్ మీ మీద పడ్డాయి అనుకో, పాయింట్లు వేసుకునే ఛాన్స్ కూడా ఉండదు. అర్థమవుతుంది? ఈ సందర్భంగా చెప్తున్నాం. అండ్ మాకు అవసరం ఇవన్నీ కూడా, ఇన్ని ఛానళ్ళు కలిసి ఒక్కోళ్ళ గురించి అంటే అర్థం చేసుకోండి. తప్పులు ఒకవేళ తప్పులు మాట్లాడితే బరాబర్ తల ఉంచుతాం, కానీ ఒకవేళ తప్పు మాట్లాడకుండా మేము తప్పుడు కేసులు పెడితే బరాబర్ తలకాయ తీసేస్తాం. ఫ్యాషన్ అయిపోయింది ఒక్కొక్కరు తెలంగాణ మీద వచ్చి మళ్ళీ. అసలు మీ దగ్గర స్వేచ్ఛ ఉంది మీ ఆంధ్రప్రదేశ్లో? వీడు మాట్లాడితే వాడిని వేసుకుంటారు, వాడిని మాట్లాడితే వాళ్ళ పోలీసు వాళ్ళకి అసలు అంత స్వేచ్ఛ ఇచ్చిరా? ఇక్కడ అట్లా కాదు, బరాబర్ మాట్లాడతాం. ఇక్కడ కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య పైన మేము బరాబర్ మాట్లాడతాం. మీతో చాదా కాకపోయినందుకే కదా మా దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు మీ నాయకులందరూ కలిసి. మీ లాస్ట్ టైంలో ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉన్న మంత్రులు కూడా వచ్చి ప్రెస్ క్లబ్లో పెడతారు. ఆ ప్రెస్ క్లబ్ ఏడుంది? హైదరాబాద్లో ఉంది, తెలంగాణలో ఉంది. మీ మళ్ళీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అని అంటే ఏడుంది రాజ్యాంగం మీ దగ్గర? మా దగ్గర ఉంది రాజ్యాంగం, దాన్ని మేము కాపాడుతున్నాం. అవసరమైతే మీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి కూడా మా జర్నలిస్టులు అవసరం పడతారు మీ దగ్గరకు వచ్చి పనిచేయాలన్నా కూడా. ఎందుకంటే మీ దగ్గర అంత స్వేచ్ఛ లేదు. మొన్న రీసెంట్గా మేము విజయనగరం కాడ ఒక ప్రోగ్రామ్కి పోతే ఆడ మీరు ఇక్కడ జర్నలిస్ట్ అట్లా కాదు, పోలీస్ అధికారులతో మేము మాట్లాడినప్పుడు ఆ పోలీస్ అధికారులు డైరెక్ట్ అంటారు మీరు ఇక్కడ జర్నలిస్టులు కాదు, ఒకవేళ ఆంధ్ర జర్నలిస్ట్ అయితే అతను ఇంత మాట్లాడకపోయేది అని. అట్లుంటుంది మా తెలంగాణ వాళ్ళతోని. ఈ మజాగా ఒక్కసారి 2 సార్లు కాదు, మా పోరాటాలు చేసే గడ్డి ఇది. అర్థమైందా? ఇంకోసారి తెలంగాణకు రావాలన్నా, తెలంగాణ గురించి మాట్లాడాలన్నా ఆలోచించారు. ఒక్కటి కాదు 10 సార్లు ఆలోచించి మాట్లాడరు.